ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. సిట్ విచారణకు హాజరయ్యారు శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధరెడ్డి ఎమ్మెల్యేలిద్దరూ కూడా. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేశారు. సిట్ విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అలాగే అనిరుద్ధరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు విచారణకు వారిద్దరూ హాజరయ్యారు. సిట్ విచారణకు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధరెడ్డి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేశారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం భోగి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఇప్పటి వరకు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ అను రికార్డు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది సిట్టు. ఇందులో భాగంగానే ఇప్పుడు అంటే ఇవాళ విచారణకు రావాలంటూ కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితమే ట్రిబుల్సీలో ఉన్న సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. 18వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి వాళ్ళిద్దరు కూడా వెళ్లారు. వాళ్ళిద్దరి నుంచి కూడా ప్రస్తుతం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం మనకు కనబడుతుంది. కేవలం వాళ్ళు సాక్షులుగా మాత్రమే వాళ్ళు సిట్ కార్యాలయానికి వచ్చారు. గతంలో ఎన్నికలకు ముందు తమ ఫోన్లు ట్యాప్ గురయ్యాయి అంటూ కూడా వాళ్ళు పలు ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్లడం జరిగింది ఆ ఫోన్ ట్యాప్కి సంబంధించిన వ్యవహారం అన్నిటిపైన. దానికి సంబంధించే ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సిట్ కార్యాలయంలో ఈ రోజు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులు అందుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. లోపల సిట్ అధికారి ప్రస్తుతం ఉన్నారు. అతను వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత బయటికి రానున్నారు. ప్రధానంగా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అనుమానాలు వచ్చాయి, ఎందుకు అభియోగాలు చేయాల్సి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానికి సంబంధించి వాళ్ళు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.